హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం పిఓపి సీలింగ్ లో ఒక సీలింగ్ లైట్ అనేది ఓపెన్ చేసి లోపల ఏమైనా ఎలకలు వైర్లు ఏమైనా కొరికేసినాయి, ఆ పైప్ లైనింగ్ అనేది ఏ విధంగా ఉంది, మనం పిఓపి సీలింగ్ లోకి చూడాలంటే ఒక లైట్ హోల్ అనేది పెద్దది ఉంది అనుకోండి. ఇప్పుడు లైట్ ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటే మనం మొబైల్ ఫోన్ అనేది పెట్టుకుని అందులో మనం మొబైల్ ఫోన్ వీడియో రికార్డింగ్ లో పెట్టుకున్నా లేకపోతే ఫోటోలో పెట్టుకున్నా మనం ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అయ్యేలా చూసుకుని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏ పక్కన సీలింగ్ పాయింట్ ఉంది, సీలింగ్ పాయింట్ అనేది మనకి చేతికి అందుతుందా లేదా అన్ని మనం చూసుకోవడానికి అయితే ఈజీగా ఉండడానికి మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేస్తాం. మరి మొబైల్ ఫోన్ వెళ్ళినటువంటివి హోల్స్ ఉంటాయి, అంటే మీకు 1.5 ఇంచు 2 ఇంచు హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ అనేవి. అందులో మీకు మొబైల్ ఫోన్ అయితే వెళ్ళదు. అప్పుడు మరి మనం ఎలాగా లోపల ఉన్నది చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది మా బాబాయ్ గారు అయితే తయారు చేయించారు. ఇది మీకు ఒక డిస్ప్లే, ఇది చిన్నది డిస్ప్లే, ఎల్ఈడి డిస్ప్లే. ఇది మీకు ఇది కెమెరా, ఇది ఒక కెమెరా మీకు చోక్ కింద కనిపిస్తుంది చూసారా. యాక్చువల్లీ ఇది మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా, దీన్ని ఇలాగా చోక్ లో అయితే ఫిక్స్ చేశారు. అలాగే మీకు ఇది వచ్చి మీకు ఎల్ఈడి డిస్ప్లే ఉన్నటువంటిది. ఇది నేను మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఆన్ చేస్తే నేను కనిపిస్తున్నాను చూడండి. లైట్ అనేది ఆఫ్ చేస్తే నేనైతే మీకు కనిపిస్తున్నాను. ఇదిలా మీకు యూజ్ అవుతుంది. ఇది వచ్చి మీకు డిస్ప్లే ఉంటుంది, చిన్నది ఎల్ఈడి డిస్ప్లే. అలాగే ఇది వచ్చి మీకు ఒక కెమెరా. ఈ కెమెరాని మనం ఎలా రొటేట్ చేసుకుంటే అలా మనకి లోపల పిఓపి సీలింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది మీకు యాక్చువల్లీ ఇది మీకు చోక్. ఇది వచ్చి ఒక డిస్ప్లే ఇది. అలాగే ఇది మీకు వచ్చి ఒక చోక్ కి మేము కెమెరా అయితే బిగించాం, 2 మెగాపిక్సెల్ కెమెరా, కింద ఒక లైట్. ఇది మీకు 1.5 ఇంచ్ అయితే ఉంది, లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చోక్ అనేది మీకు జనరల్ గా ఎంత విడ్త్ అయితే ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే, ముందుగా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి మీకు ఒక డిస్ప్లే. మనకి డిస్ప్లేకి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ 5 volts DC అని ఉంది కదా, ఈ 5 volts DC దగ్గర మనం ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉండాలి. మనం ఈ 5 volts DC దగ్గర మనం అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ తో ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో నుండే మీకు ఇక్కడ జాక్ ఉంది కదా, ఈ జాక్ లో నుండే మీకు వీడియో జాక్ అయితే ఉంటుంది. అలాగే మీకు పవర్ జాక్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో నుండే మీకు ఈ కెమెరాకి పవర్ సప్లై వస్తుంది. అలాగే మీకు లోపల ఈ కెమెరాకి రికార్డింగ్ అవుతున్నటువంటిది ఈ డిస్ప్లేలో అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇందులో మీకు లైట్ అనేది ఉంటుంది, లైట్ అనేది వేసుకోవచ్చు సైడ్ న. అలాగే మీకు ఇందులో మీకు మెనూ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. అలాగే మీకు సైడ్ ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు బటన్ అనేది ఆన్ చేసామనుకోండి మీకు ఆన్ అవుతుంది. ఇలా మీకు ఆన్ అండ్ ఆఫ్ అయితే ఈ విధంగా అవుతుంది. అంటే లైటింగ్ అనేది ఎక్కువ అయిపోలేదు, మీకు ఇలా చూపిస్తుంది. మీకు సీలింగ్ అయితే బాగా చూపిస్తుంది క్లారిటీగా. నేను మీకు ప్రాక్టికల్ గా అయితే చేసి చూపిస్తాను ఇది మీకు ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు మనం వీటి ప్రైజెస్ అనేది చూసుకుందాం. ఇది ఎంత ఉంటుంది, ప్రైస్ ఎంత అవుతుంది అంటే, ఇది మీకు వచ్చి మీకు అరౌండ్ 7,000 ఒక 8,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇది మాకు తెలుసున్న ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళు అయితే ఒక 3,000 రూపీస్ కి 4,000 రూపీస్ కి ఇచ్చారు. అంటే దీని పేరు ఊరు ఏమీ లేదు, దీని స్ట్రక్కర్లు అన్ని పోయాయి. అంటే ఎప్పుడు వాళ్ళు తెప్పించుకున్నట్టున్నారు, అలా పక్కన పెట్టినట్టున్నారు. ఇప్పుడు మాకు ఇది అవసరం పడితే దీనికి గ్యారంటీ వారంటీ కూడా లేదు ఇంకా. అందువల్ల మాకు ఒక 3,000 రూపీస్ కి ఎంతో వచ్చింది. అలాగే ఇది మనకి కెమెరా. ఈ కెమెరా అనేది మనకి మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాస్ అనేవి మనం ఓపెన్ చేసుకుని అందులో మీకు లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ లెన్స్. ఇది ఆ 2 మెగాపిక్సెల్ లెన్స్ అనేది ఇక్కడ బిగించుకోవాలి. దానికి లెన్స్ అనేది 2 వైర్లు వస్తాయి, అవి ఒక 2 వైర్లు. అలాగే ఎల్ఈడి దానికి ఒక 2 వైర్లు, మొత్తం మీకు 4 వైర్లు ఉంటుంది. అలాగే మీకు ఈ కేబుల్ వచ్చి మీకు సీసీ కెమెరాది 3+1. అంటే 3+1 అంటే మీకు వీడియో వైర్ అనేది ఒకటి ఉండి ఇంకో 3 వైర్లు ఉంటాయి కదా, అంటే పవర్ సప్లై కి. అది మీకు 3+1 వైర్ అయితే ఇది. ఇక్కడ మీకు కెమెరా జాక్స్ అవన్నీ చూడొచ్చు. ఇది మీకు దీని డిస్ప్లే నుండి వచ్చినటువంటిది వైర్ ఇది. అలాగే మీకు ఇక్కడ జాక్స్ వైర్స్ అనేది ఇక్కడ ఉంది. ఇలా టేప్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మనం పిఓపి సీలింగ్ లో అయితే దీన్ని పెట్టి ఎలా యూజ్ అవుతుందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్? ముందుగా ఇది మా ఇంట్లో ఉన్నటువంటి పిఓపి సీలింగ్. ఇది మా బెడ్రూమ్ లో ఉంటుంది సీలింగ్ అనేది మీరు చూడొచ్చు. మీకు అది క్రాంప్టన్ ఔరా సీలింగ్ ఫ్యాన్. అది మీకు 4 చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవి మీకు సీలింగ్ లైట్స్. అవి 4 ఉంటాయి. మీకు నేను ఒక సీలింగ్ లైట్ అనేది ఓపెన్ చేసి ఈ కెమెరా అనేది ఏ విధంగా పెట్టి చూడాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను లైట్ అనేది ఓపెన్ చేసాను, మీరు చూడొచ్చు. లైట్ అనేది ఓపెన్ చేసి నేను కెమెరా అయితే ఆన్ చేశాను, మీకు చూపిస్తుంది. ఫస్ట్ ఫ్యాన్ చూపించింది, తర్వాత మీకు సీలింగ్ లో ఏ విధంగా ఉంటుందో లోపల మీకు కనిపిస్తుంది చూడండి. మీకు ఒక ఫ్యాన్ ఉక్కు, ఫ్యాన్ రాడ్ కనిపిస్తుంది. అలాగే మీకు 3/4 పైప్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు. అలాగే మీకు ఫ్లెక్సిబుల్ పైప్ కూడా కనిపిస్తుంది, 1/2 ఇంచ్ ఫ్లెక్సిబుల్ పైపు. అలాగే మీకు బీమ్స్ అవి కనిపిస్తున్నాయి, వెంటిలేటర్ కనబడుతుంది, అవి ఎయిర్ వెంట్స్ ఉంటాయి కదా అవి. అలాగే మీకు సీలింగ్ ఉక్కు కూడా కనిపిస్తుంది. మీకు ఇలా మనకి ఈ విధంగా అయితే లోపలైతే ఈ విధంగా చూసుకోవచ్చు. మనకి ఏ లైన్ ఎలా ఉంది, ఎంత దూరంలో ఉంది, మనకి ఏమైనా ఎలకలు వైర్లు కొరికేసాయి అవన్నీ మనం ఈజీగా చూసుకోవచ్చు దీంతో. ఇదైతే మాకు చాలా యూజ్ అవుతుంది. మీకు చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మీకు ఇందులో అయితే ఇలా కనిపిస్తుంది, కానీ డిస్ప్లేలో అయితే మీకు కెమెరాతో రికార్డింగ్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది. కానీ మనం నేరుగా చూసుకుంటే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇలా మనం 360 degrees లో మనం పైన ఆ చోక్ ఉన్నటువంటి కెమెరాని రొటేట్ చేసామనుకోండి, మనకి లోపల ఏ విధంగా ఉన్నాయి అన్ని కనిపిస్తాయి లోపల మనకి.
ఈ విధంగా అయితే దీంతో మాకు చాలా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మీకు సీలింగ్ లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో, లోపల ఏమేమి ఉన్నాయో క్లారిటీగా అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే అందరికీ యూజ్ అవుతూ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో, ఎలక్ట్రీషియన్స్ అంటే పిఓపి సీలింగ్ లో ఏది ఎలా ఉందో చూసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏమన్నా తెలియని బిల్డింగ్ కి వెళ్ళారనుకోండి, లైన్ అనేది ఏ విధంగా కలిపారు, ఎక్కడైనా బాక్స్ వేసారా, 3-way బాక్స్ వేసారా, 4-way బాక్స్ వేసారా తెలుసుకోవడానికి అయితే మీకు ఇది ఈజీగా ఉంటుంది. అలాగే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇది మీకు బ్యాటరీ అనేది ఎక్కువసేపు రాదు. ఈ బ్యాటరీ అనేది మీరు ఫుల్ గా ఛార్జింగ్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు పనిచేస్తుంది అంతే. ఎందుకంటే ఒక పక్కన ఇక్కడ డిస్ప్లే పవర్ సప్లై ఇవ్వాలి, ఒక పక్కన ఇక్కడ కెమెరాకి సప్లై ఇవ్వాలి. ఇదంతా మీకు ఎక్కువసేపు అయితే బ్యాటరీ అయితే రాదు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ అయితే మీకు 2 hours అయితే టైం తీసుకుంటుంది. ఇది మీకు బ్యాకప్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వస్తుంది. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. అలాగే వీడియో యొక్క ప్రైజెస్ కూడా మీకు ఇందని ఇందాక చెప్పాను. ఇది ఫ్రెండ్స్ మీకు ట్యూబ్ సీలింగ్ లో మనం ఏదైతే క్లారిటీగా చూడాలనుకుంటున్నామో మొబైల్ ఫోన్స్ వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఇది మీకు దీని గురించి ఒక చిన్న వీడియో. ఈ టైపు ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో మీకు చెప్పడానికి ఒక చిన్న వీడియో కింద అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.